ఎంతమంది మట్టిలో కలిసిపోయినా సరే, ఎముకలు ఎండిపోయినా సరే, వాళ్ళందరి సమాధులను నేను తెరచి సమాధులలో ఉన్న మిమ్మల్ని బయటికి రప్పిస్తా అన్నాడు. హల్లెలూయా. సమాధులో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంట? ఆయన చచ్చిపోయిన తర్వాత ఇక చూడు, ఇక చచ్చిపోయి బయటకు వచ్చిన తర్వాత ఆ కాల్సిన కూడా తర్వాత దాని తర్వాత ఉంది. నేను తర్వాత చెబుతాను. సమాధిలో ఉన్న వాళ్ళని బయటికి పంపిస్తాను. ఓకేనా? అప్పుడేమవుతుంది? ఒక మహిమా శరీరం వచ్చింది. సరే, మంచిది. ఓకే, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెందును. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెందును. చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏసై చెప్పినట్టు మమ్మల్ని కూడా చంపుతారేమో, ఏసై చెప్పాడు తిరిగి కదా, ఏసై చెప్పినట్టు మమ్మల్ని కూడా చంపుతారేమో భయపడి తలుపులు వేసుకొని లోపల ఉన్నారు. లోపల నుండి వణుకుతున్నారు. బయటికి పోవాలంటే భయపడుతుంది. ఎవరికి? ఎవరికి? శిష్యులకి. ఎక్కడున్నారు? గదిలో ఉండి భయపడతా ఉన్నారు. అప్పుడు ఏసై తిరిగి లేచాడు కదా, వాళ్ళు తలుపులు వేసుకున్నారు. ఏసయ్య ఏ శరీరంతో లేచాడు? వారు మధ్యలో వారు చుట్టూ కూర్చున్నప్పుడు ఏసయ్య గోడందా? ఈ గోడందా? ఈ గోడ తలుపులు వేసుకుంటే మనం లోపల నొత్తారు. ఇంకా వాళ్ళు తలుపులు వేసుకుంటే ఏసయ్య ఆ గోడలో నుంచి కూడా ఏసయ్య మహిమ శరీరం అడ్డగేసింది. ఆ మహిమ శరీరం తోటి వాళ్ళ మధ్య కట్టొచ్చాడు. వాళ్ళకి ఎట్టుందంటే ఓర్చుకున్నారు. అమ్మో దెయ్యం పోతాను ఓర్చుకున్నారు. ఎవరు? శిష్యులు. యేసయ్య అన్నాడు, మీకు సమాధానం కలుగును గాక, మీకు సమాధానం కలుగును గాక అని యేసయ్య శిష్యులతో అన్నాడు. హల్లెలూయా. అప్పుడు అడుగుతున్నారు, యేసయ్య నువ్వు తిరిగి లేచువా? అయ్యో యేసయ్య నువ్వు తిరిగి లేచువా? అవునయ్యా నేను తిరిగి లేచా. రండి రండి, ఇదిగో మాకు గాయం వచ్చి యేసయ్య వెళ్ళిపోయాడు. తర్వాత ఇంకొకరు పిలిచి పట్టుకో, ఈ పట్టులో ఏమంటా, ఇదిగో నా పట్టులో పొడిచారు కదా అంట. ఇక్కడ వచ్చి దయ్యానికైతే ఏసైతే మహిమ శరీరం ఉంది, గాయాలు ఉన్నాయి. ఆ గాయాలు పట్టుకొని మహిమ శరీరంతో లేచాడని చూశాను. వచ్చి నిజమే ఏసై తిరిగి లేచాడు. దెయ్యానికైతే మాంసం ఎముకలు ఉండవు. ఏసయ్య తిరిగి లేచాడని సంతోషించాడు. ఏసై అయితే అంతగా వాళ్ళు చూపించుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళిపోయాడు. అప్పుడు 10 మందే ఉన్నారు. అప్పుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరేం పేరు తెలుసా? తోమా. వచ్చి అంటాడు, ఏసై తిరిగి లేచాడా? నేను నమ్మను. ఏసై తిరిగి లేచాడా? నేను నమ్మను. ఆవని ఏసై తిరిగి లేచాడా? నేను నమ్మను అని తోమా అంటే, అప్పుడు తోమా హల్లెలూయా తోమా అన్నాడు, నేను నమ్మను
అని అన్నాడు. అప్పుడు అన్న తెలుసా, నేను ఆయన పక్కలో గాయం ఉంది కదా, ఆ గాయంలో ఏం పెట్టి చూస్తే నమ్ముతారు. మరలా యేసయ్య వచ్చాడు, తోమాతో చెప్పాడు, తోమా ఇక్కడ ఇదిగో ఇందులో ఏలు పెట్టి చూడు, ఈ గాయాలు ఏలు పెట్టి చూడు, ఈ గాయాలు ఏలు పెట్టి చూడు. యేసయ్య ఇక్కడ నిలబడి గాయాల్లో ఏలు పెట్టి చూసిన తర్వాత, అయ్యో నా దేవా నా ప్రభువా నన్ను క్షమించాయా, నువ్వు తిరిగి లేచావయ్యా నా దేవుడా నా ప్రభువా మోకరించాడు. ఎవరు? ఆ తోమానే మన దేశం వచ్చాడు. లేదు, ఆ తోమ మన దేశం వచ్చి మనకు ప్రకటించాడు. ఓకే, వీళ్ళందరినీ చనిపోయి యేసయ్య తిరిగి లేచిన తర్వాత అయిపోయింది. యేసయ్య చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఇంచుమించు 500 మంది, ఎంతమంది? ఇంచుమించు 500 మందిని వెంట పెట్టుకొని వెళ్ళాడు. అందరినీ ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. మండ నుండి మనుల జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. మండ నుండి మహిమల జలములు యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా. 12 మందినే కాదు, 500 మందిని కొండ దగ్గర తీసుకెళ్ళాడు. ఎక్కడ తీసుకెళ్ళాడు? కొండ దగ్గర తీసుకెళ్తే అందరూ 500 మంది చుట్టూ ఉన్నారు. యేసయ్య ఏమంటారు తెలుసా? వెళ్ళండి, నందిరాజపాలెం వెళ్ళండి, భారతదేశం వెళ్ళండి, సర్వలోకం వెళ్ళండి, వెళ్ళి అందరికీ చెప్పండి, నేను తిరిగి లేచినాను, నా బిడ్డలైన వారందరినీ సమాధిలో నుంచి తిరిగి లేపుతాను అన్నాడు. హల్లెలూయా. వాళ్ళందరే యేసయ్య చెబుతుంటే అడ్డే చెప్తున్నారు. యేసయ్య చెబుతూనే అలా పైకి వెళ్ళిపోతున్నాడు. ఎట్లా పైకి వెళ్ళిపోతున్నాడు తెలుసా? చూడండి. యేసయ్య 500 మంది చుట్టూ ఉన్నారు. 500 మంది చుట్టూ ఉన్నప్పుడు మధ్యలో ఉండి యేసయ్య చెప్పాడు కదా, వెళ్ళండి అందరూ చెప్పండి అని. అలా చెబుతూనే అట్లా పైకి వెళ్ళిపోతాడు. 500 మంది చుట్టూ ఉన్నారు. అట్లా పైకి వెళ్తాడు. వీళ్ళేముంటే ఎవరు? 500 మంది. ఎంతమంది? 500 మంది. వాళ్ళ ముందు అంతా చూస్తుంటే యేసయ్య పైకి పోయి భూమి మీద కొండ ఒలివల కొండ దగ్గర కదా, కొండ మీద నుంచి భూమి మీద నుంచి ఆకాశం వైపు పోతా పైకి వెళ్ళిపోతాడు. వాళ్ళేమో మళ్ళీ అసలేమో చూస్తారు. ఎవరు? మళ్ళీ ఏం చెప్తారు? మళ్ళీ అసలేమో చూస్తున్నారు. యేసయ్య కనబడకుండా మేఘాలు వాహనంగా చేసుకుని పైకి వెళ్ళిపోయాడు. మేఘాలు నుంచి పైకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఇవేం చేస్తారు చెప్పండి? మారది ఏం చేస్తారు? ఇట్టే అప్పుడు అక్కడి నుంచి ఒక 2 దేవతలు దిగి వచ్చి, ఓ గలిలయ మనుషులారా, మీరెందుకు ఆకాశం వైపు తేరు చూస్తున్నారు? మీ యొద్ద నుంచి పోబడిన యేసయ్య, ఈ నజరేయుడైన యేసయ్య ఎట్ట పైకి పోయిందో, మేఘాల మీద పోయింది. ఎట్ట పోయాడు? మేఘాల మీద కాదా?
పరిశుద్ధులందరినీ యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటారు. రవి కొట్టి తేజుడు రమ్యమైన దేవుడు. రవి కొట్టి తేజుడు రమ్యమైన దేవుడు. రాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటారు. హల్లెలూయా. ఎంతమంది? 500 మంది దాకా అంతే చూస్తున్నాడు. వాళ్ళందరూ అంతే చూస్తుంటే దేవదూతలు ఎదురు వచ్చి, ఓ గలిలయ మనుషులారా, మీరెక్కడి యేసు ఎలాగూ పైకి వెళ్ళాడో మరలా అలాగే వస్తాడు. హల్లెలూయా. వచ్చి ఏం చేస్తాడు చెప్పండి? వచ్చింది ఏం చేస్తాడో చెప్పి ముగించుకుందాడా? ఓకేనా? ఓకే, వచ్చి ఏం చేస్తాడో ముగించుకుందాం. కూర్చోమండి. ఏం చదువుకున్నాం? సమాధులను తెరచి ఏం చేసి సమాధులు. ఇప్పుడు మీ తాత ఎవరు చచ్చిపోయారా? మీ తాత ఎవరు? మీ నాయనమ్మ, మీ అమ్మమ్మ, మీ ఇంకా మీ పెద్దోళ్ళు చచ్చిపోయారా? చచ్చిపోతే ఎంతమంది ఇంట్లో ఉంచుకున్నారు? చేతులు ఎత్తండి. అబ్బా, తెలియదు, చిన్నపిల్లలు తెలియదు. మీ తాతయ్య, అమ్మమ్మ, నాయనమ్మ చచ్చిపోతే ఎంతమంది చేతులు మీ ఇంట్లో పెట్టుకున్నారు? చేతులు ఎత్తండి. ఏం చేశారు? తెలియదులే, అక్కడ తెలియదు, చిన్నపిల్లలు తెలియదుగా. చచ్చిపోయిన వెంటనే యాడ్ చేసి వేసారు. మన వెనక ఏముంది? చాలా ఉన్నాయి కదా సమాధులు. ఇప్పుడు మనం కూడా చచ్చిపోతాం లేదా? ఇదిగో. హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా చచ్చిపోయిన తర్వాత మనల్ని కూడా అందులో పెట్టినప్పుడు మనల్ని కూడా యేసయ్య తిరిగి ఏం చేస్తాడు? ఎవరు లేకుండా చదువుకొని ముగించుకున్నాం. ఓకే, మీరెవరు కూడా తీయొద్దు. ఓకే, ఎవరు లేవు. ఓకేనా? ఎవరు లేపుతో చూద్దాం. అందరు లేపుతో అనుకున్నారా? అందరు లేపుతులే కానీ ఒకళ్ళు మాత్రం ఒక మంచి శరీరంతో, మహిమా శరీరంతో లేపుతాడు. ఆ మహిమా శరీరంతో లేపుతాడు. చూద్దాం. 20 యేసు పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకుతాడు. ఎవరు బతుకుతారట? ఎవరు బతుకుతారు? ఎవరు బతికించాడని అడగట్లా. ఎవరు బ్రతుకుతారు? విశ్వాసం ఉంచిన వారు. యేసు క్రీస్తుని నా తండ్రి, నా దేవుడు అని విశ్వాసం ఉంచిన వారు చచ్చిపోయినా లేపుతారంట. ఏం చేస్తారంట? చనిపోయిన తర్వాత లేపుస్తారంట. ఎట్లా లేస్తారు చెప్పండి? సమాధులు ఏం చేస్తారు? సమాధులు మరే యేసయ్య రాగానే ముందు నక్షత్ర ఇల్లంటే ఇంటికి రాడు. డాడీ మాత్రం ఏడప్పుడు తెలుసా? మధ్యాకాశంలో ఉంటాడు. ఈ సమాధులన్నీ ఏం చేస్తారు తెలుసా? యేసయ్యను నమ్ముకొని విశ్వాసం ఉంచి వాళ్ళు మంచిగా ఉంటారు, చిన్నగా మంచిగా ట్రై చేస్తారే, వాళ్ళు మాత్రం అందులో సమాధుల్లో ఉంచడం. సమాధులు తెరచి చీలిపోతాయి అంతే. సమాధులు చీలి తెరచి సమాధుల్లో
2, 3 స్టార్ట్. నమస్కారం. మీకు చచ్చిపోయిన తర్వాత లేవాలి ఉందా లేదా? లేవాలని ఉంటేనే కళ్ళు మూసుకునేసే అడగండి. తిరిగి లేచిన ఏసయ్యా, నన్ను కూడా లేకపోయా, నన్ను ఏదో రోజు నేను కూడా చచ్చిపోతా ఏసయ్యా, అయ్యా మా అమ్మలు కూడా లేకపోయా, మా తాతలు లేకపోయా, అడగండి ఏసయ్య, మీకు ఎవరు ఇష్టమో వాళ్ళందరూ అడగండి. మీరు కోసం అడగండి, ముందు మీకోసం అడిగి ఏసయ్యా నేను కూడా చచ్చిపోయిన నన్ను కూడా సమాధానం పెడతారు కదా, నన్ను లేకపోయా, నన్ను మీకోసం అడగండి. మీ తర్వాత మీ తాతయ్య, మీ నాయనమ్మ, మీ అమ్మమ్మ, మీ తమ్ముడు, మీ అమ్మ, మీ నాన్న ఎవరు ఉన్నారో వాళ్ళందరూ లేపమని చేస్తే అడగండి. చిన్ని ప్రాంతం మనస్ఫూర్తిగా అడగండి. ఏసయ్య లేపు వేసే కష్టం లేదు, విశ్వసిస్తే తప్పకుండా లేపుతాడు. నమ్మకంతో ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా యేసయ్యా, తండ్రి నీకు స్తోత్రాలయ్యా. యేసయ్యా, చనిపోయి తిరిగి లేచిన యేసయ్యా, మా తండ్రి, మా దేవా, మా యేసయ్యా, నీవు లేచినట్లుగానే మేము కూడా ఏదో ఒక రోజు చచ్చిపోతామయ్యా. అప్పుడు మమ్మల్ని కూడా లేపండి అయ్యా. మీరు వచ్చినప్పుడు మమ్మల్ని లేపండి అయ్యా. మా అమ్మ నాన్నల్ని, మా తాతయ్య అమ్మమ్మల్ని, మా అన్నయ్యల్ని, మా అక్కయ్యల్ని, మా చెల్లిని, మా తమ్ముడిని అందరినీ లేపండి అయ్యా. మీరు వచ్చినప్పుడు మమ్మల్ని అందరినీ లేపి ఈ రాజ్యానికి తీసుకెళ్ళమని యేసు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. లేపుతాడు యేసయ్య, లేపుతాడు అంటే గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనల్ని చనిపోయినా సరే, ఎంత ఎండిపోయినా సరే, కుళ్ళిపోయినా సరే, మనల్ని సమాధిలోంచి లేపే యేసయ్య గట్టిగా హల్లెలూయా చెప్పండి. అలా చెప్పండి. థ్యాంక్ యూ జీసస్ అనండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మనకి రేపు ఏమొస్తాయి తెలుసా? యేసయ్యకి ఎట్లయితే మేఘాలు వచ్చినాయి, మనకు కూడా అంటే మేఘాలు వస్తాయి. మేఘాల మీద మనం కూడా వెళ్ళిపోతాం. వెళ్ళిపోయాడు యేసయ్య పైన ఉన్నాడు కదా, కూర్చోడు. పైన ఉన్నాడు కదా, మనల్ని కూడా పైకి తీసుకుపోతాం. ఓకే. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకోడా, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. సంతోషంగా లోకమంతా తెలుసుకుంటాడు. మేఘాల మీద యేసు
అయిపోయిందా? అయిపోయిందా? మంచిది. మోకరించి అందరూ మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుంటాం. కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయనా. ఇనందరేశ్వరం గ్రామంలో ప్రభా బాల్యం నుండి ఈ సన్నిధికి వస్తున్నటువంటి చిన్న పిల్లలందరూ సండే స్కూల్ టీచర్స్కున్న నిబిడలకు మీరే మంచి ఆలోచన అనుగ్రహించి దినమందు మా ప్రభు మా తండ్రి చిన్న బిడ్డలకు మా తండ్రి నాయన ఈ సన్నిధిలో సమకూర్చి వారికి మంచిగా పాటలు నేర్పి ప్రభు మా తండ్రి వారు ఆత్మీయ ఎదుగుటకు కావాల్సినటువంటి అయ్యా మా తండ్రి నాయన బైబిల్లో ఉన్నటువంటి ఆత్మసంబంధ విషయాలను బోధించడానికి ప్రభు మీరు చేసిన సహాయం కొరకు వందనాలు. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పును, ఇప్పుడు పెద్దవాడైనప్పుడు దాన్ని తొలగిపోడు అని మీ వాక్యం రాసిన మాట ప్రకారం ఈ చిన్న బిడ్డలు బాల్యంలోనే మా తండ్రి సృష్టికర్తమైన మిమ్మల్ని జ్ఞాపం చేసుకొని మీ మార్గములను తెలుసుకొని ఆ మార్గములను చేయడం ఇప్పుడు వచ్చిన ప్రతి చిన్న బిడ్డల కొరకు వందనాలు. పేరు పేరవలసిన ప్రతి మీ బిడ్డను దీవించి మీ బిడ్డలందరూ మీ మార్గములను అనుసరించి తమ జీవితంలో ధన్యం చేసుకుంటూ సహాయం చేయండి. సండే స్కూల్ టీచర్స్గా ఏక మనసుతో పనిచేస్తున్న మీ బిడ్డలందరినీ దీవించండి. చిన్నపిల్లలు మా తండ్రి ఎటువంటి మాటలు బోధించారు, ఎలా బోధించారు మా తండ్రి మీరే మీ జ్ఞానం తెలియచేయండి. ఈ దినమందు మా తండ్రి నడిపించిన బిడ్డలందరూ వందనాలు చేస్తారు. విన్న మాటలు, వర్ణించుకున్న పాటలు హృదయాలు భద్రం చేసుకుంటూ సహాయం చేయాలి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించడం వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గుడ్. అందరికి వందనాలు. మే గాడ్ బ్లెస్ యు. ఓకేనా? ఏం తీసుకెళ్తా వచ్చా బాగా ఇది చక్కగా వెళ్ళిపోతా.